నా పాటలన్నీ ఫన్ జనరేట్ చేస్తూనే ఉంటాయి. ఇప్పుడు యావరేజ్ బ్యూటీవే ఆర్‌జీవి ట్వీటువే అని రాసింది. ట్రంపెటల్లె వంపులున్న పోరి ట్రంపు లెక్క సంపుతుందిరో నా ఇంట్లో చూస్తే మహాలక్ష్మి టైపు ఇన్‌స్టాగ్రామ్‌లో జ్యోతి లక్ష్మి ఊపు అని రాసింది. బట్ వన్ ఫార్మ్ ఆఫ్ పోయట్రీ దట్ ఐ రియల్లీ లైక్ ఇస్ ఫన్నీ పోయట్రీ. ఎగ్జాక్ట్‌లీ. సో మీరు ఫన్నీ పోయమ్స్ ఏమైనా రాసారా? లైక్ కెన్ యూ? నా పాటలన్నీ ఫన్ జనరేట్ చేస్తూనే ఉంటాయి. నేను అది బాగా ఇష్టపడతా. ఒక చిన్న చమత్కారం, మనకు ఫేస్ మీద చిన్న స్మైల్ వచ్చినా చాలు, అవును, అరే భలే రాసిందే, అవి చాలా బాగుంటాయి. అది గుర్తుండిపోతాయి కూడా మనకు. ఇప్పుడు నేను కాంటెంపరీ రాసినా కూడా, ఇప్పుడు యావరేజ్ బ్యూటీవే ఆర్‌జీవి ట్వీటువే అని రాసింది. నవ్వు వచ్చిందా లేదా? ఆర్‌జీవి ట్వీట్ అంటే అర్థం కాదు ఎవరికి. అంటే నువ్వు అర్థమైతలే నాకు అని. అండ్ యావరేజ్ కి ఆర్‌జీవీకి అలిటరేషన్ ఉంది. పెట్టాం యావరేజ్ బ్యూటీవి ఆర్‌జీవి ట్వీట్వి. బ్యూటిఫుల్. తర్వాత బీకామ్లో ఫిజిక్స్ ఉందనే బాపతు నువ్వే, మన మధ్య కెమిస్ట్రీని అర్థం చేసుకోవే అని రాసింది చలో సినిమాలో. అంటే ఆ ఎక్స్ప్రెషన్ని కాంటెంపరీ జోడిస్తూ చెప్పడం. ఇప్పుడు ట్రంపెటల్లె వంపులున్న పోరి ట్రంపు లెక్క సంపుతుందిరో నా తర్వాత ఇంకేదో పాటలు రాస్తా నేను. పొద్దున్నే గ్రీన్ టీ నైట్ అయితే 90 అని రాశాను. తర్వాత మన రావణాసుర సినిమాలో అది కూడా మంచి వైరల్ అయింది పాట. మీరు అంది ఇంట్లో చూస్తే మహాలక్ష్మి టైపు ఇన్‌స్టాగ్రామ్‌లో జ్యోతి లక్ష్మి ఊపు అని రాశాను. ఇప్పుడు అందరూ ఇన్‌స్టాలో అట్లా తయారు. ఎందుకంటే మనకు సపరేట్గా ఐటమ్ సాంగ్స్ ఉండండి. జ్యోతి లక్ష్మి, జయమాలిని, డిస్కో శాంతి గారు, సిల్క్ స్మిత, ఇట్లా అనురాధ గారు, ఇట్లాంటి వాళ్ళు ఉండదు. ఇప్పుడు వాళ్ళంతా ఇన్‌స్టాగ్రామ్‌లో దొరుకుతారు మనకు రీల్స్లలో. సో మీ